శ్వాస తీసుకొని మెడల ఒక పక్కకి నిదానంగా ఒక పక్కకి భుజం దగ్గర తీసుకొద్దామని మళ్ళీ నిదానంగా శ్వాస పెట్టి మిడిల్కి వచ్చి మళ్ళీ ఆపోజిట్ బ్రీత్ ఇన్ అవుట్ బ్రీత్ అవుట్ డౌన్ బ్రీత్ ఇన్ అవుట్ బ్రీత్ అవుట్ డౌన్ అవుట్ డౌన్ మళ్ళీ మిడిల్కి వచ్చి ఆపోజిట్ వెళ్ళిపోయి బ్రీత్ ఇన్ అవుట్ బ్రీత్ అవుట్ డౌన్ నిదానంగా శ్వాస తీసుకుని రెండు చేతులు పైకి తీసుకోండి. Breathe in, up, breathe out, down. Breathe in, up, breathe out, down. Breathe in. ఏకాగ్రత పెరుగుతుంది దీనివల్ల కూర్చోబెట్టేసేయండి. మళ్ళీ కిందకి కూర్చున్న దాకా మన శవాసన కాళ్ళు స్లోగా మళ్ళీ పెట్టండి. కుదిరితేనే ఇది వెయిట్ లాస్ ఆసన అండి. వెన్ను పూస థైస్ మొత్తం అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయండి. బ్లడ్ పంపింగ్ అవుతూ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. ఏ స్థితిలో వల్ల కాళ్ళొచ్చదు. మీకు మెడ దగ్గర నుంచి అరిపాద వరకు వెయిట్ లాస్ అవుతా వెయిట్ పడుతూ ఉంటుంది. చేసుకుంటూ ఉంటారు. ఇక ఫైనల్ ఆసనాన్ని బాగా పడిన దాంట్లో శలభాసన. రెండు చేతులు తీసుకొని తీసేసుకోవచ్చు. ప్రాణాయామం అయితే కళ్ళు తెరవద్దండి. స్లోగా మీకు ఆ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీద మీకు కాన్సన్ట్రేట్ చేయండి. ఇది ఈక్వల్ టు కొంచెం స్టార్టింగ్ లో అది రాదు. నిదానంగా వీడియో సాధన ద్వారా ఆ స్థితి వస్తుందండి. నిదానంగా మనం బయటకు విడిచేటప్పుడు. అందరికీ నమస్కారం. మనము జూన్ 7వ తారీఖు నుంచి యోగాంధ్ర భాగంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ భాగంగా ఈరోజు కూడా మనము ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి యోగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మనకి 7th నుంచి 9th వరకు విలేజ్ లెవెల్ యోగా కాంపిటీషన్స్ ఉంటాయి. అందరూ పార్టిసిపేట్ అవ్వాలి. అది అయిన తర్వాత విలేజ్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మండల్ లెవెల్లో మనకి 10th, 11th, 12th మండల్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి. అగైన్ అక్కడ విన్ అయిన వాళ్ళకి 14th, 15th, 16th డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి. అది అయిన తర్వాత ఎవరెవరు డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అవుతారో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. సో అందరూ ఎక్కువ మంది పార్టిసిపేట్ అవ్వాలి. డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి మనకి. సోలో యోగా, గ్రూప్ యోగా, దెన్ నాలెడ్జ్ బేస్డ్ యోగాస్ లైక్ యోగా ఎస్ఏ, యోగా స్లోగన్స్, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, ఇలాగ క్విజ్, యోగా క్విజ్, ఎస్ఎస్, ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అందరూ ఎక్కువ మంది పార్టిసిపేట్ అవ్వాలి. అండ్ యోగా ఇంపార్టెన్స్ ఏమి, ఎలా అది మనకి మానసికంగా శారీరకంగా హెల్ప్ అవుతుంది అన్నది అందరికీ తెలిసి ఉండాలి. ఈరోజు అందరూ పార్టిసిపేట్ అయ్యారు. రెగ్యులర్గా ఇక్కడ ఎవ్రీడే మార్నింగ్ 7:30 to 8:30 వరకు యోగా ఉంటుంది. అందరూ వేరే డిపార్ట్మెంట్ నుంచి మనం కండక్ట్ చేస్తున్నాము. అందరూ ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి ఈ యోగా గురించి మనము ప్రపంచాద్యంతంగా ఈ ఇంపార్టెన్స్ని తెలియపరచాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మనము జూన్ 7వ తారీఖు నుంచి యోగాంధ్ర భాగంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ భాగంగా ఈరోజు కూడా మనము ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి యోగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మనకి 7th నుంచి 9th వరకు విలేజ్ లెవెల్ యోగా కాంపిటీషన్స్ ఉంటాయి. అందరూ పార్టిసిపేట్ అవ్వాలి. అది అయిన తర్వాత విలేజ్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మండల్ లెవెల్లో మనకి 10th, 11th, 12th మండల్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి. అగైన్ అక్కడ విన్ అయిన వాళ్ళకి 14th, 15th, 16th డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి. అది అయిన తర్వాత ఎవరెవరు డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అవుతారో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. సో అందరూ ఎక్కువ మంది పార్టిసిపేట్ అవ్వాలి. డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి మనకి. సోలో యోగా, గ్రూప్ యోగా, దెన్ నాలెడ్జ్ బేస్డ్ యోగాస్ లైక్ యోగా ఎస్ఏ, యోగా స్లోగన్స్, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, ఇలాగ క్విజ్, యోగా క్విజ్, ఎస్ఎస్, ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అందరూ ఎక్కువ మంది పార్టిసిపేట్ అవ్వాలి. అండ్ యోగా ఇంపార్టెన్స్ ఏమి, ఎలా అది మనకి మానసికంగా శారీరకంగా హెల్ప్ అవుతుంది అన్నది అందరికీ తెలిసి ఉండాలి. ఈరోజు అందరూ పార్టిసిపేట్ అయ్యారు. రెగ్యులర్గా ఇక్కడ ఎవ్రీడే మార్నింగ్ 7:30 to 8:30 వరకు యోగా ఉంటుంది. అందరూ వేరే డిపార్ట్మెంట్ నుంచి మనం కండక్ట్ చేస్తున్నాము. అందరూ ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి ఈ యోగా గురించి మనము ప్రపంచాద్యంతంగా ఈ ఇంపార్టెన్స్ని తెలియపరచాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.